వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని మార్పల్లి మండలము గన్పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేయండి, సంక్షేమ సర్కారునే మరోసారి ఏర్పాటు చేసుకుందామన్నారు. కష్టాలను దూరం చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కేసీఆర్ కు సపోర్ట్ చేసి కారు గుర్తుకు ఓటేయాలన్నారు. స్వాగతం పలికినందుకు మా మొగిలిగుండ్ల అక్క జిల్లాలకు అన్నదమ్ములకు అందరికీ శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్లు రాగానే చాలా మంది వస్తారు, ఏమేమో మాటలు చెప్తారు. ఎన్ని మాటలు చెప్పినా లోపలికి పోయినాక అందరు మాటలు విన్న తర్వాత ఇది ఒక్కటే ఇంపార్టెంట్, ఎన్ని పెట్టుకోవాలి. ఇక పథకాల గురించి నేను చెప్పుడు అవసరమా మీకు? మీ వల్లే చెప్పిరి. మన కేసీఆర్ సార్ రాకముందు మంచినీళ్ళ బావి కాడికి వెళ్ళి కొందరు, గుండు బావి కాడికి వెళ్ళి కొందరు, నసీరు బావి కాడికి వెళ్ళి కొందరు. కరెక్టేనా కాదా? మంచినీళ్ళ బావి, గుండు బావి, నసీరు బావి, వీళ్ళన్ని బావిల కాడికి వెళ్ళి నీళ్ళు మోసుకొచ్చిందే లేదా? ఇక మా పిచ్చర్ చెప్పే పిల్లని వాళ్ళంటే వీడికి అరే గన్పూర్ అంటే చాలా కష్టం, మాకు పిచ్చేయం, ఎందుకంటే తెల్లారి నుంచి నీళ్లు పోషిస్తారని చెప్పి పిల్లలు చేయకూడదంట. పెళ్లిలని అల్సమైన ఉంటాయి కదా గన్పూర్ వాళ్ళకి అప్పుడు అంతకుముందు. ఇప్పుడు అల్కా పెళ్లిళ్ళు అవుతుంది, ఎందుకంటే పిల్ల మా పిల్ల సుఖపడుతుంది, నీళ్లు మోసం లేదు. కేసీఆర్ సార్ ఇంటి ముందరనే నల్ల వేసిండు, అందరికీ ఏందో కానీ అనుభవం చెప్తుండే. పైపు పెట్టి అన్నీ దాంట్లో డ్రమ్ములు వేసేసి రొట్టె చేసుకుంటున్నారంట. మంచిగా రొట్టెలు కూడా చేసుకుంటున్నారు, డ్రమ్ములు వేసేసి అది వెనుకనే ఉంటారు, నువ్వు రొట్టెలు చేస్తూనే ఉంటారు. ఇవి మరి అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉన్నది చెప్పు. ఇది యాడ్ చేసుకోవాలా? మీరు ఓటేది చేయనప్పుడు ఈ మిషన్ చూసినప్పుడు ఏదానికి చేయాలో ఓటు అంటే, నేను అంతకుముందేమో ఊరబాయికి వెళ్ళి నీళ్లు తెస్తుంది, చెదురుబాయికి వెళ్ళి నీళ్లు తెస్తుంది, మంచినీళ్ళ బాయికి వెళ్ళి నీళ్లు తెస్తుంది, లేదా నజీర్ బాయి కాడికి వెళ్ళి నీళ్లు తెస్తుంది, గుండు బాయి కాడికి వెళ్ళి నీళ్లు తెస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ సార్ నల్ల తెచ్చి మా ఇంటి ముందర పెట్టిండు, పైపు వేసుకొని ఇంట్లోకి పట్టుకుంటున్నాము, అందుకని నీళ్ళు బట్టలు పెట్టుతాము అని చెప్పాలి. అందుకని కారు గుర్తుకు ఓటేస్తాము అని చెప్పాలి. ఇలా కొంతమంది పిల్లల పెళ్లిలు అయి ఉంటాయి, వేరే ఊరికి ఎత్తిచ్చి ఉంటారు. వాళ్ళ పెళ్ళప్పుడు కళ్యాణ లక్ష్మి 1,116,000 రూపాయలు వచ్చి ఉంటాయి. ఎవరి పిల్లలకు వచ్చినాయి ఒకసారి చేతులు చెప్తారమ్మా, ఎవరికన్నా వచ్చినాయా? సంతోషం. వీళ్ళందరూ ఏం చేయాలా? మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పి మా పిల్ల పెళ్లి అయితే 1,116,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిండు కాబట్టి మేము అన్నిటికంటే నీటి పట్ట నొక్కుతాము, అన్నిటికంటే నీరున్న